హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వండర్ వర్షిత వ్లాగ్స్. అందరూ బాగున్నారా? ఈరోజైతే మాకు ఒక మొక్కు ఉందండి. ఆ మొక్కు తీర్చుకోవడానికి వెళ్ళాము. ఎక్కడికో తెలుసా? వెంగళాపురం దగ్గర అలవలపాడు గంగమ్మ అని ఒక గుడి ఉంది. ఆ గుడి దగ్గరికి అయితే వెళ్ళాము. ఆ గుడిని పాలేటి గంగమ్మ అని కూడా పిలుస్తారంట. మాకు నిన్నే తెలిసింది. అయితే ఈ మొక్కు ఏంటంటే, మా ఇంటి దగ్గర ఎన్ని బోర్లు వేసినా ఎవ్వరికీ వాటర్ పడలేదండి. అయితే మా అత్త గంగమ్మ తల్లికి మొక్కుంది, వాటర్ పడితే గంగమ్మ తల్లి దగ్గరికి వస్తాను అని చెప్పి. అందుకని మొక్కుంటే వాటర్ అయితే 300 అడుగుల్లోనే పడ్డాయి. అందుకనే మేము మొక్కు చెల్లించడానికి గంగమ్మ తల్లి గుడికి వెళ్ళాము. అయితే ఇక్కడికి ఏంటంటే, ముందుగా నేనైతే పొంగల్ పెట్టడానికి చూస్తున్నాను. ఇంకా పొంగల్ పెడుతున్నాము. పొయ్యి మీద పెట్టాలండి పొంగల్ అయితే. చిన్న గిన్నె తీసుకొని వెళ్ళాను. పొంగల్ అయితే పెడుతున్నాను. అయితే ఇక్కడ మాకు ఇంటి దగ్గర నుండి చాలా దూరము. అయితే అక్కడ ఏం ఉంటాయో ఉండవో తెలియదు కదా. అంటే సరుకులు అన్నీ, వంట సామాను అవన్నీ తెలియదని చెప్పి మా వాళ్ళైతే ముందు రోజే వెళ్ళి మొత్తం కనుక్కున్నారు. ఇదైతే మా సత్రంలో పొంగల్ పెడుతున్నాము. ఇక్కడైతే ఇంకా గుడికి అయితే వచ్చేసాము. అదిగోండి మా అల్లుడు ముందే వెళ్ళిపోవాలని గొడవ చేస్తున్నాడు. ఇంకా ప్రదక్షిణాలు మొదలు పెట్టాము. నేనైతే తిరుగుతూ ఉన్నాము, ప్రదక్షిణాలు చేస్తున్నాము. అదిగోండి మా పాప అయితే నా వెనకాల తిరుగుతుంది. పొట్టేలు చూడండి ఎలా ఉందో, దాన్ని మాత్రం బాగా డెకరేషన్ చేశారు. అంటే ఇంకా మనం చెప్పలేం కదండి, అదైతే కామన్. ఎవరైనా మొక్కు అంటే అలా చేస్తారు పొట్టేల్ని. ఇదిగోండి గంగమ్మ తల్లి అయితే విగ్రహం ఇలా ఉంటుంది. చాలా బాగుంది విగ్రహం మాత్రం. చాలా అలంకరించారు చూడండి నిమ్మకాయలతో. ఇక్కడైతే పూజారి అయితే లేరండి. గుళ్ళో అంట పూజారి అయితే ఉండరంట. వాళ్ళే ఈ కులం వాళ్ళని చెప్పి చేస్తారంట. మేమైతే ఇంకా గుడి నుంచి వచ్చేసరికి మా వాళ్ళు వంట పని స్టార్ట్ చేసేసారు. ఇదిగోండి అప్పుడే ముక్కలు కట్ చేసి ఉడకబెట్టేస్తున్నారు. ఇట్లా ఉంది. మా పిల్లలైతే ఇది వీడియో తీశారండి. ఇంకా మేమైతే అలసిపోయి ఇంకా పడుకున్నాము. పిల్లలు వీడియో తీశారు. ఇదైతే మాకు వంట మాత్రం చాలా బాగా చేశారు ఆ అంకుల్, వంట మాస్టర్. నెక్స్ట్ మాత్రం అక్కడ ఒక పార్క్ ఉందండి, కాటం రాజు పార్క్ అని. కాటం రాజు విగ్రహం ఈ మధ్యనే పెట్టారంట. పార్క్ చూడండి ఎంత బాగుందో అసలు. ఆ గడ్డి అయితే చాలా బాగుంది, కొంచెం గుచ్చుకుంటుంది, కానీ పిల్లలు అయితే చాలా బాగా ఆడుకున్నారు. చూడండి ఆ విగ్రహం చూడండి ఎంత బాగుందో. చాలా బాగుంది విగ్రహం అయితే, కాటం రాజు. చూడండి ఆ పార్క్ అయితే చుట్టూ గుడికి ఎదురుగానే ఉంది. ఆపోజిట్లో గుడికి ఎదురుగా ఆపోజిట్లో ఆ విగ్రహం అయితే పెట్టారు. అక్కడ మాత్రం వాటర్, మేము ఆఫ్టర్నూన్ వెళ్తే ఆఫ్టర్నూన్ కూడా వాటర్ పడుతున్నారు. మా పిల్లలు చూడండి అసలు ఎలా ఆడుకుంటున్నారో. దొరికిందిలే ఛాన్స్ అని చూడండి ఎలా ఆడుకుంటున్నారు. వీళ్ళిద్దరైతే మా ఫ్రెండ్ పిల్లలండి, వాళ్ళు కూడా వచ్చారు. మా పాప చూడండి వాళ్ళ అన్న మీద కూర్చొని ఎలా ఆడుకుంటుందో. అసలు వాళ్ళ ఎంజాయ్మెంట్ నార్మల్గా లేదండి. నిన్న అయితే మాత్రం అట్లా ఉంది. చాలా బాగా ఎంజాయ్ చేశారు. ఇంకా ఇక్కడే ఉందామని చెప్పి అంటున్నారు. ఇంకా నేనైతే ఫొటోస్ దిగడం స్టార్ట్ చేశాను. అదైతే మా కార్ అండి. మా హస్బెండ్ తీసుకొని వచ్చి ఫోటో దిగాము, నేను మా పిల్లలు అందరము. నెక్స్ట్ అయితే మా ఫ్రెండ్ నేను ఫోటో దిగాము. తనైతే నా ఫ్రెండ్, బెస్ట్ ఫ్రెండ్.